అమరావతి ఉద్యమం ద్వారా అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి లాయర్ రజని. కానీ ఆ అమరావతి ఉద్యమం ద్వారా తను ఒక లాయర్గా అనేకమైనటువంటి ప్రస్థానాలు మాట్లాడినప్పుడు గతంలో అనేకమైనటువంటి వీడియోలలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడు. అమరావతి ఉద్యమం ద్వారా ఎదిగినటువంటి వ్యక్తి లాయర్ రజని. కానీ ఈరోజు అదే లాయర్ రజని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం ఆశపడిపోయి అసలు ఏ విధంగా మాట్లాడుతుందంటే అసలు ఆ మాట్లాడే విధానం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆమె మిగతా అన్ని అంశాల గురించి మాట్లాడటం వేరు, కానీ అమరావతి ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్న నేను ఒక ఉద్యమకారినిగా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. మొదట్లో ఆమె ప్రస్థానం అక్కడి నుంచే మొదలుపెట్టారు. కానీ ఈరోజు అందరూ కష్టపడి విజయం సాధించేసరికి ఇప్పుడు అది అమరావతి కాదు, భ్రమరావతి. రేణుకా చౌదరి గారు మాట్లాడినట్టు అది కమరావతి అని అంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా నువ్వు ఒక ఆడపిల్లవై మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ అంటే ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే ఎవరు మహిళలు కించపరుచుకున్నట్టు వస్తుందేమో, అవమానంగా బాధపడతారేమో అని చెప్పేసి మేము మాట్లాడలేకపోతున్నాం. నీకున్నటువంటి పీతబుర్ర, మిడిమిడి జ్ఞానం, తెలిసి తెలియనటువంటి అజ్ఞానంతో ఏదో రాత్రి నుంచి తెల్లారిన దాకా అదే కోటు వేసుకొని బతకటం, ఆ కోటు విప్పే పరిస్థితి లేకుండా ఎక్కడ షోస్ కనపడితే అక్కడికి వెళ్ళి ఏ ఛానల్స్లో పెడితే ఆ ఛానల్స్ చాలక ఈ మధ్య ఫేస్బుక్, సోషల్ మీడియా మాధ్యమాలలో లైవ్లు పెట్టేసి ఏంటి నాకు అర్థం కావట్లా. నువ్వేం పెద్ద సెలబ్రిటీ అయిపోయావు అనుకుంటున్నావా ఏంటి? లేకపోతే పలానా రజనీకి అన్నీ తెలుసు సబ్జెక్టు, నాతో లేరనుకుంటున్నావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? మళ్ళీ మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, రేపు మావి గన్ను తీసుకొస్తాడు. మరి మొన్నటిదాకా 3 రాజధానులు అన్నాడు కదా, ఏమైపోయింది ఆ కాన్సెప్ట్? 3 రాజధానులు ఏం చేశాడు? ఒకసారి రజనీ గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. చూస్తేనే మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి, ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళకి పొలిటికల్గా, రాజకీయంగా మనం అవకాశం ఇవ్వకూడదు. మన ఫ్యూచర్, మన జీవితాలు నాశనం అయిపోతాయి అనే దానికి నిదర్శనం. మా గన్ అని గన్ను ఇలాగా కూటమికి ఎక్కువ పెట్టేసినాడు. దించితే ఒక తప్పు, ఎక్కితే ఒక తప్పు అనే పరిస్థితి అయిపోయింది. సో ఇటువంటి అప్పుడు ఏదైతే రేణుకా చౌదరి గారు అమరావతి కాదు కమరావతి, అమరావతి కాదు తల్లి, భ్రమరావతి. బాగుండలా? పోలా అది పోలా, భ్రమరావతి. భ్రమంలో మనల్ని కూర్చోబెడతారు. అది గది గో సింగపూర్. ఓకే, కనపడిందా? కనపడింది భ్రమలో. ఊహ, ఆ ఊహ చూడు ఎంత బాగుంది అంటాడు చూడ బ్రహ్మానందంగా. కనపడిందా సింగపూర్? బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్లు ఇక్కడ. అరే ఆ మట్టి, నల్ల మట్టి, అది పాడి పంటలకి తప్ప కట్టడాలకి సరిపోదని ఎలాంటి వాళ్ళు చెప్పి స్టాంప్ వేసి పక్కన పడితే ఈరోజు అక్కడ బుర్జ్ ఖలీఫాలు వస్తాయి. ఎంత లోతు దించుతారు, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే సరే పోనీలే, డబ్బు అయితే అయింది. కానీ మీరు పునాది లోతు దించే కొద్దీ నీటి ఊట పెరిగిపోతుంది. అంటే మళ్ళీ కృష్ణాది వచ్చేస్తుంది. కృష్ణాది కావాలంటే మీరు అమరావతిలో పైప్ లైన్లు వేసుకొని మంచినీళ్ళు సరఫరా చేసుకోవచ్చు. మంచినీళ్ళ సరఫరా ఆగండి. ఇంకొన్ని రోజుల్లో, అంటే ఇది ఎండాకాలం కదా, వర్షాకాలం వస్తుంది. ఇకపోతే వర్షాకాలంలో డ్రోన్స్ ఎగురుతాయి చూడండి అమరావతి మీదకి. అంటే ఎవరో అంటారు హైదరాబాద్ లో కూడా మోకాళ్ళలో నీళ్లు మునిగిపోతాయండి అండి. అవునండి, హైదరాబాద్ మనకి తెలియనప్పుడు కట్టేసినారు. మనకి తెలుసుకున్నాక, మనం తెలివి ఉన్నాక నీట మునిగిపోయే పరిస్థితుల్లో ఉండే ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించుకుందామా? ఆ విజనరీ ఏమైపోయింది విజనరీ? మాట్లాడాలి ఇలాంటి మహిళలతోటి. ఆమె మాట్లాడే మాటలకి కోపం వస్తుంది. కానీ మనం అటువంటి లాంగ్వేజెస్ని, ఆ ఫిల్టీ లాంగ్వేజెస్ని మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతామనే భయంతో మాట్లాడలేకపోతున్నాం. ఏమంటుందామే, అమరావతిలో కొంచెం లోపల అంటే లోతుగా వెళ్తే నీళ్ళు వస్తాయి. మంచిదే కదా. మన పెద్దోళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఎక్కడైతే నీటి వసతి లభిస్తుందో అక్కడ నిర్మాణ యోగ్యానికి అనువైనటువంటిది, సేద్యానికి అనువైనటువంటి ప్రాంతం, అటువంటి చోట ప్రజలు సుభిక్షంగా ఉంటారు, కరువు కాటకాలు లేకుండా ఉంటారు అని చెప్పినటువంటి మాట. అవేమంటుందంటే హైదరాబాద్ అప్పుడప్పుడే మనకు పరిచయం లేనప్పుడు కట్టేశామండి. సరే ఓకే, ఇప్పుడు నీ లెక్క ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో మునగనటువంటి ప్రాంతం ఏదో చెప్పండి. విశాఖపట్నం హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అతలాకుతలం అయిపోయింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సో ఉత్తరాంధ్ర రిజెక్ట్ చేసేద్దాం. విజయనగరం కన్వీనియంట్ లేదు. శ్రీకాకుళంలో కూడా ఆల్రెడీ 2 నదులు ఉన్నాయి, ఎప్పుడు పొంగుతాయో తెలియదు. శ్రీకాకుళం రిజెక్ట్ అయిపోయింది, ఉత్తరాంధ్ర క్లోజ్ అయిపోయింది. పోనీ తూర్పు పశ్చిమ గోదావరి ఎప్పుడు వరదలు వస్తాయి, ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గర దాటినటువంటి విపరీతమైనటువంటి ఫ్లడ్ వస్తుందో, మునిగిపోతాయో తెలియదు.
అయిపోయింది. మరి ఇంకేం చేస్తావు? ఇంకేం చేస్తావు? విజయవాడ విజయవాడలో కృష్ణానది ఉంది, అవతల ఒడ్డే కదా. విజయవాడ కృష్ణ రెండు చోట్ల ఫ్లడ్ వస్తుంది. సో పనికిరావు, తీసేద్దాం. ప్రకాశం జిల్లాలో కడదాం. 60-70 లక్షల మంది జనాభా నివసిస్తారు. తాగునీరు ఎక్కడి నుంచి తెస్తారు? 100 నుంచి 250 అడుగులు లోతులు వేస్తే కానీ గ్రౌండ్ వాటర్ పడదు. ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? నేను అడుగుతున్నా. నెల్లూరు జిల్లాకు కూడా ఆల్రెడీ వరదలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కడప జిల్లా మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కర్నూలు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 150 ఏళ్ల చరిత్రలో అమరావతిలో ఎటువంటి ప్రాణ నష్టం జరిగేటువంటి వరదలు రాలేదు. వరద రావటం అనేది సహజం. ప్రాణ నష్టం జరిగేటువంటి వరదలు రాలేదని నివేదిక ఇచ్చారు. ఒకటి ఎల్ఎన్టీ సంస్థ ఎక్కడా కూడా మేము కన్స్ట్రక్షన్ చేయమని చెప్పలేదండి. మన అక్కకి ఈ బుర్ర తక్కువ, వీటి మీద ధ్యాస ఎక్కువ తప్ప నుంచి వీటి మీద సబ్జెక్ట్ చాలా తక్కువ. ఈ డబ్బుల కోసం అక్క ఎంత పనైనా చేస్తుంది, ఎంతకైనా దిగజారుద్ది, ఎన్ని మాటలైనా మాట్లాడుద్ది. ఎందుకంటే తాను అమరావతి ఉద్యమ నాయకురాలుగా సమాజానికి పరిచయం అయ్యి ఇలా అమరావతి మీద ఆమె నిందలు చేసి మాట్లాడుతుంది. మచిలీపట్నంలో సముద్రం ఉందిగా, మచిలీపట్నంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయిగా. మరి ఇంకెక్కడ నిర్మిద్దామని ఓ పని చేద్దాం. అయితే ఒక 8-9 ఫీట్లు లేకపోతే ఒక 50-60 ఫీట్లు పైకి ఏమన్నా రోపులు పెట్టి కింద పెద్ద భారీ ఇనప కడ్డీలు పెట్టేసి పెద్ద మహానగరాన్ని నిర్మిద్దాం. ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చినా ఆ ఇనక తుప్పలు వాటిలో ఉంటే చూసి అక్కడ మాత్రం నీళ్ళు ఉండేటట్టు, పైకి బిల్డింగ్లు తగలకుండా ఉండేటట్టు చూద్దాం. లేకపోతే అట్లా కూడా కుదరకపోతే చిన్నగా మనం రాజధానిలో మధ్యలో రోడ్డు పక్క నడుపక్క ఇటుపక్క చిన్న కాకా హోటల్ వేసేటువంటి టెంట్లు వేద్దాం. ఇలా టెంట్లు వేద్దాం, గుడిసెలు వేసుకుందాం. మనకు బాగుంటుంది. రాజధాని వరదలు వచ్చినా ఏమవుతుంది? టెంట్లే తడిసిపోయేది. మళ్ళీ ఒక 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టేసుకుని టెంట్లు వచ్చేస్తాయి. గుడారాలలో ఉండి ఆఫీస్ వర్క్ చేయొచ్చు. బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. వికారులం కదా మనకు రాజధాని అంటే అవసరం లేదు, మనకు రాజధాని అంటే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎంత నీచమైనటువంటి భాషను మాట్లాడుతుంది. భ్రమరావతి అంట, భ్రమల్లో బతుకుతున్నారంటే ఎవరు భ్రమల్లో బతుకుతున్నాడు? నిన్నటిదాకా 3 రాజధానుల కాన్సెప్ట్ అని జనాన్ని, వైసీపీ నాయకుల్ని భ్రమల్లో ఉంచాడు. ఈరోజు అక్కడ 2 అక్షరాలు తీసుకో, ఇక్కడ 2 అక్షరాలు తీసుకో, ఇక్కడ 3 అక్షరాలు తీసుకో, మొత్తం కలిపి మా గన్ అని పెట్టుకోండి, మావి గన్ అని పెట్టుకోండి. కాబట్టి వైసీపీ నాయకులు భ్రమల్లో బతుకుతున్నారు. వైసీపీలో పనిచేసేటువంటి వాళ్ళు ఆయనకు వచ్చిన కళల కోసం మీరు పనిచేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడు? బుర్ర ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి తుపాకీ ఎక్కువ పెట్టాడంట. ఆ మావి గన్ అని ప్రకటించడంతో మొత్తం వైసీపీ సోషల్ మీడియా కూడా నేను తల్లబట్టుకొని అల్లాడిపోతూ, ఏందిరా బాబు మా అన్నకు మందులు పని చేయకపోవటం వల్ల వచ్చినటువంటి పదమేమో, అదేమన్నా మెడిసిన్ ఏమో చూడండి అని చెప్పేసి అనుకుంటున్నారు. మళ్ళీ అంటే ఇవాళ అసలు దేశవ్యాప్తంగా హల్చల్ అవుతుంది ఆ మావి గన్ను మీద. ఇంక ఏమొచ్చేసి ఆయన పెట్టిన ఆయన మావి గన్ను అనంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు భయపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇలా టైంపాస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం చూడడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇప్పటికైనా ఒక మహిళవు, నువ్వు గౌరవప్రదమైనటువంటి పదాల్లో ఉన్నావు, అమరావతి లాంటి ప్రాంతంలో నివసిస్తున్నావు, అక్కడ మహిళలు తిరుగుబాటు చేసి నీ మీద దాడి చేసే విధంగా తెచ్చుకోవద్దు. డబ్బుల కోసం ఎంత నీచమైనటువంటి పరిస్థితులు దిగజారటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అమలు చేస్తున్నారు మీరు. ఏంటి రాజకీయంగా ఏం లబ్ధి పొందాలని మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు? కొంచెమైనా సిగ్గనిపించట్లేదా? మీరు అమరావతి ఉద్యమం పేరు చెప్పుకొని ఉద్యమ మహిళగా ముందుకొచ్చి అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈరోజు అమరావతి అది భ్రమరావతిగా ఉంటుంది లేకపోతే కమరావతిగా ఉంటుంది అని ఇలాంటి మాటలు మాట్లాడడం కొంచెం తలకాయ ఉందా? తలకాయ ఉండి మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా మాట్లాడవచ్చు, నన్ను వైసీపీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారులే అనుకుంటున్నావా ఏంటి? కొంచెమైనా సిగ్గనిపించాలి. పైసల కోసం ఏది పడితే అది మాట్లాడటం, ఎంత దిగజారి మాట్లాడటమే కరెక్ట్ అనుకుంటే ఇంతకంటే ఎవరేం చేయాలి చెప్పు? ఇంతకంటే దిగజారి ఎవరైనా మాట్లాడతారో చెప్పండి? నువ్వు ఒక మహిళవి, ఆ సంగతి కూడా మర్చిపోతున్నావు. ముందు లాయర్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మహిళవి. ఆ మహిళగా నీ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. రాజకీయాలలో ప్రతి విషయానికి మనం రియాక్ట్ అవసరం లేదు. పొద్దున్నే 99 టీవీల్లోనూ ఈ టీవీలో కనపడతావు, మధ్యాహ్నం ఫేస్బుక్, సాయంత్రానికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టరు, ఎక్కడ ఓపెన్ చేసినా ఒకటే సేమ్ డ్రెస్ కోడ్ పెట్టుకొని అన్నిటికీ ఒకటే విధంగా మాట్లాడుతూ ఏదో ప్రతి విషయాన్ని నెగిటివిటీగా ప్రచారం చేస్తావు. మరి నిన్నటిదాకా అదే కూటమిలో ఉండి దాన్ని పాజిటివ్గా చెప్పిందాన్ని ఈరోజు నెగిటివిటీ ఎలా అయింది అనేది కూడా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి.